టీమిండియా చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ క్రికెట్ టీంపై వారి స్వదేశంలో మాజీ క్రికెటర్లు అలాగే మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. బజ్బాల్ అంటూ తమ పరువును తీశారని తీవ్రంగా మండిపడుతున్నారు. మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్, జెఫ్రీ బాయ్కాట్ లాంటి ఇంగ్లాండ్ టీం మాజీ కెప్టెన్లు స్టోక్స్ అంటూ టీం ను ఓ ఆట ఆడుకుంటున్నారు. బజ్బాల్ అనేది టెస్ట్ క్రికెట్ ను వేగంగా ఆడుతూ ఇంగ్లాండ్ టీం పరిచయం చేసిన సరికొత్త స్టైల్ ఇది. ఈ స్టైల్ తోనే 2 ఏళ్లుగా ఆ టీం మంచి విజయాలు సాధించింది. అయితే ఈ బజ్బాల్ వాళ్లకు ఎన్ని ప్రశంసలు తీసుకొస్తుందో అదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తేలా చేస్తుంది. తాజాగా టీమిండియా చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఇంగ్లాండ్ బజ్బాల్ పై మాజీ కెప్టెన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ లో గత 90 ఏళ్లలో ఇదే అత్యంత దారుణమైన ఓటమి కావడం గమనార్హం. దీంతో ఆ దేశ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలాగే నాసిర్ హుస్సేన్, జెఫ్రీ బాయ్కాట్ ఈ బజ్బాల్ స్టైల్ ను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో 3వ రోజు ఉదయమే జో రూట్ రివర్స్ ర్యాంప్ షాట్ ఆడబోయి అవుట్ అయిన విధానం వాళ్ళను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. టాలెంట్ ఉన్న ప్లేయర్ నుంచి ఇంత వృధాగా వికెట్ పోయిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ బాయ్కాట్ అన్నాడు. మరోవైపు మైకేల్ వాన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ జో రూట్ లాంటి ప్లేయర్ ఇండియాకు అంత చెత్తగా వికెట్ గిఫ్ట్ గా ఇవ్వడం దారుణమని అభిప్రాయపడ్డాడు. ఇక నాసిర్ హుస్సేన్ కూడా స్పందించాడు. ఇండియా పిచ్ లో దారుణంగా రూట్ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. అక్కడ పిచ్ లో తనకు మంచి అనుభవం ఉంది, అయినా కూడా చెత్త షాట్ ఆడి అవుట్ కావడం చాలా నిరాశ గురి చేసిందని నాసిర్ హుస్సేన్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ గెలిచే అవకాశాలను కూడా దెబ్బతీసిందని, ఇలాంటి దారుణమైన భారీ తేడా ఓటమి 90 ఏళ్లలో ఎప్పుడు చూడలేదని, ఈసారి అది కల్లారా చూడాల్సి వచ్చిందని మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇంగ్లాండ్ ఆటగాళ్లను దుమ్మెత్తిపోశాడు.